నిజంగా బాలయ్య బాబు గారి ఉగ్రతాండవానికి విలన్స్ ఏ విధంగా భయపడిపోతున్నారంటే, ఒక్కసారి ఈ స్టిల్ గనక మీరు చూసుకుంటే, బాలయ్య బాబు గారి చేతి మీద ఒక రౌడీ ఉన్నాడు, కాలు మీద ఒక రౌడీ ఉన్నాడు, పైన చేతి మీద ఇంకో రౌడీ అయితే ఉన్నాడు. వీళ్ళందరినీ పక్కన పెడితే వీళ్ళంటే బాలయ్య బాబుకి కాంటాక్ట్లో అయితే ఉన్నారు. ఎదురుగా ఇద్దరైతే చూడండి, ఆయన ఒక ఆసనం వేస్తున్నాడు, ఈయన ఒక ఆసనం అయితే వేస్తున్నాడు. నిజంగా నేనైతే చెప్తున్నాను, ఇదైతే నిజం అనమాట. బోయపాటి గారి సినిమాలో హీరోలకి ఎంత డిసిప్లిన్ ఉంటుందో నాకైతే తెలియదు, కానీ విలన్స్కి అయితే మామూలు డిసిప్లిన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు హీరోని ఎంత కష్టం కూడా పెట్టరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, హీరో చేతిలో కర్ర ఉన్నా, కత్తి ఉన్నా, గొడ్డలు ఉన్నా, ఏమున్నా సరే హీరో వాళ్ళని అయితే నరకాల్సిన అవసరం అయితే ఉండదు. వాళ్ళే ట్రైన్ పట్టాల మీద నడిచే ట్రైన్ బోగీల్లాగా వరుస పెట్టి వచ్చి హీరో చేతిలో తన్నులు తింటారు. లేకపోతే హీరో చేతిలో ఉన్న కత్తో గొడ్డలు ఏదో ఉంటుంది కదా, వీళ్ళే వెళ్ళి దానికైతే గుచ్చేసుకుంటారు అనమాట. ఆ రేంజ్ డిసిప్లిన్ అయితే బోయపాటి సినిమాల్లో విలన్స్కి అయితే మనం అయితే చూడొచ్చు. నిజంగా నెక్స్ట్ లెవెల్ కోఆర్డినేషన్ అయితే వాళ్ళ మధ్య అయితే ఉంటుంది. ఇంక ఇది పక్కన పెడితే, ఇందాక అఖండ 2 సినిమా నుండి తాండవం అనే సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట. నిజంగా ఆ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్లో మన బాలయ్య బాబు తాండవం అనే చెప్పాలి. నాకైతే ఈ సాంగ్లో ఉన్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో పిచ్చగా అయితే నచ్చేసినాయి అనమాట. నిజంగా ఈ వీడియో మీలో ఎవరైనా చూస్తుంటే ఆ టెంపుల్ ఏ ఊర్లో ఉందో కింద కామెంట్ అయితే చేయండి. ఒకసారైనా వెళ్ళాలి. అసలు ఏమన్నా విజువల్సా? నాకైతే ఖచ్చితంగా లుక్స్ ప్రకారం చూస్తే అఖండ 1లో బాలయ్య బాబు గారి లుక్స్ అయితే నిజంగా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ అఖండ 2లో కొద్దిగా ఆడ్గా అయితే ఉన్నాయి, కానీ చూడగా ఇవి కూడా బాగానే ఉన్నట్టు అయితే నాకైతే అనిపిస్తుంది. ఇంకా సాంగ్ విషయానికి వస్తే అఖండ 1 టైటిల్ సాంగ్ రేంజ్లో అయితే లేదు, కానీ పర్లేదు, ఒక డీసెంట్ సాంగ్ అయితే మన తమనన్న అయితే ఇచ్చాడనమాట. అంటే ఈ సాంగ్ ఇప్పుడు విన్నప్పుడు కాకుండా సినిమాలో ఆ సిచ్యువేషన్తో చూసినప్పుడు అయితే మనకైతే ఈ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ విజువల్స్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా సాంగ్ కొరియోగ్రఫీ ఎవరు చేస్తారో తెలియదు, కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ కొరియోగ్రఫీ అనమాట. ఒక్కసారి ఈ స్టెప్ కనుక మీరు చూసుకుంటే, మన బాలయ్య బాబు త్రిశూలంతో రుద్రతాండవం ఆడుతుంటే బాలయ్య బాబు వెనకాల ఒక అతను అయితే ఉన్నాడు చూడండి, కత్తి పట్టుకుని, ఆయన గాల్లో రుద్రతాండవం అయితే ఆడుతున్నాడు అనమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్ కొరియోగ్రఫీ ఇది. ఇంకా మన బాలయ్య బాబు గారు ఆ విలన్స్ అందరినీ చితక్ కొట్టేసి వాళ్ళ మీద కూర్చుని యోగా చేస్తున్న స్టిల్ ఉందండి. నిజంగా థియేటర్లో ఈ ఫైట్ చూస్తున్నప్పుడు ఫ్యాన్స్కి అయితే లిటరల్గా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. నిజంగా ఇలాంటి స్టఫ్ అయితే ఈ సాంగ్లో మామూలుగా లేదు. ఇంకా బోయపాటి గారు కూడా యాక్ట్ చేసి అయితే మన బాలకృష్ణ గారికి చూపిస్తున్న విజువల్స్ కూడా మనం ఈ సాంగ్లో అయితే చూడొచ్చు. నిజంగా నెక్స్ట్ లెవెల్ కొరియోగ్రఫీ ఎవరు చేశారో, కానీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, విలన్స్ అందరూ లైన్గా వచ్చి కత్తికి కానీ ఆ కర్రతో కానీ కొట్టేసుకుంటారని, అలాంటి ఒక స్టెప్ కూడా కొరియోగ్రాఫర్ అయితే ఈ సాంగ్లో అయితే పెట్టాడనమాట. ఒక్కసారి ఈ స్టిల్ కనుక మీరు చూసుకుంటే ఆ స్టెప్ ఇదే నేను మాట్లాడింది. ఈ విధంగా హై వోల్టేజ్ లిరిక్స్తో, హై వోల్టేజ్ ఫైట్స్తో, హై వోల్టేజ్ లుక్స్తో ఒక రుద్రతాండవాన్ని అయితే మనం ఈ సాంగ్లో అయితే చూడొచ్చు. నిజంగా ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క స్టిల్, ఒక్కొక్క ఫైటు మైండ్ పోతుంది లోపల. ఖచ్చితంగా డిసెంబర్ 5వ తారీఖున బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అనే చెప్పాలి. ఈవెన్ న్యూట్రల్ ఆడియన్స్కి కూడా ఒక మరిచిపోలేని సినిమా ఎక్స్పీరియన్స్ అయితే మన బోయపాటి గారు అయితే ఇస్తున్నారు. నాకైతే ఈ సాంగ్ అయితే పిచ్చగా అయితే నచ్చిందని అయితే చెప్పను, కానీ పర్లేదు, డీసెంట్ అనమాట. ఎందుకంటే అఖండ సినిమా అనేది ఒక బెంచ్ మార్క్ అనమాట. గూస్ బంప్స్కి పెట్టింది పేరు. దానికి సీక్వల్గా ఈ సినిమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ ఆ సినిమాతో అయితే కంపారిజన్ అయితే చేస్తారు. ఖచ్చితంగా అఖండ 1లో ఉన్న టైటిల్ సాంగ్తో కనుక ఈ సాంగ్ను పోల్చుకుంటే, అఫ్కోర్స్ ఇది టైటిల్ సాంగ్ అయితే కాదు, కానీ ఆ మ్యాటర్లో ఉన్న సాంగ్ కాబట్టి ఖచ్చితంగా కంపారిజన్ అయితే వస్తే, ఆ సాంగ్కి 100 మార్కులు కనుక ఇస్తే ఈ సాంగ్కి 90 మార్కులు అయితే ఇవ్వచ్చు అనమాట. ఆ 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే తగ్గినాయి. అంతే తప్ప సాంగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. లిరిక్స్ కూడా చాలా పవర్ఫుల్గా అయితే ఉన్నాయి. ఆ స్టెప్స్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్